ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నేడు విచారణ జరగనుంది. 2 రోజులు టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జ్ శంకర్ లక్ష్మి అలాగే అసిస్టెంట్ సెక్షన్ అధికారి సత్యనారాయణ హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే నిన్న విచారణకు వీరిద్దరూ హాజరు కాలేదు. నేడు జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్ల వాంగ్మూలాలు నమోదుకు అధికారులు కోర్టు అనుమతిచ్చింది. ఇక వాంగ్మూలం నమోదుకు ఇవాళ కోర్టు అనుమతిచ్చే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్ నెలకొంది. విచారణలో ప్రవీణ్ చెప్పిన విషయాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. క్వశ్చన్ పేపర్లో కొట్టేసి ఈజీగా డీఎస్పీ అవుదామనుకున్నా అని ప్రవీణ్ తెలిపారు. ఇక ప్రవీణ్ తండ్రి సైతం పోలీస్ కావడంతో యూనిఫామ్పై మక్కువ పెంచుకున్నారు. అయితే వ్యవహారం బయటపడడంతో ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ప్రవీణ్ ఉన్నాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నేడు విచారణ జరగనుంది. ఇక ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. ఉషా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే కీలక దృష్టి చేరుకుంది. వ్యవహారం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈడీ విచారణకు ముమ్మరంగా ప్రతినిధులు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి కాన్ఫిడెన్షియల్ గ్రూప్ కి సంబంధించి శంకర్ లక్ష్మిని, టీఎస్పీఎస్సీ ఉద్యోగి సత్యనారాయణ ఇద్దరిని కూడా విచారించేందుకు టీఎస్పీఎస్సీ కోర్టు నాంపల్లి కోర్టుకి ఈడీ నాంపల్లి కోర్టు పిటిషన్ దాఖలు చేస్తుంది. నిన్న ఇవాళ వాళ్ళిద్దరు కూడా హాజరవ్వాల్సింది. అలాగే A1, A2గా ఉన్నటువంటి ప్రవీణ్ అలాగే రాజశేఖర్ కూడా సెంట్రల్ కూడా జైలు విచారించేందుకు అనుమతి కోరింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి కూడా కాన్ఫిడెన్షియల్ గ్రూప్ కి సంబంధించి టీఎస్పీఎస్సీ ఉద్యోగి ఇద్దరు కూడా ఇంతవరకు కూడా ఈడీ కార్యాలయానికి హాజరు కాలేదు. నగదు హవాలా రూపంలో భారీ ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్న కోణంలోనే మొత్తం మీద ఇది రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ ని అలాగే ఆర్థిక మొత్తంలో ఏదైతే విదేశాల నుంచి వచ్చి కూడా గ్రూప్ కి సంబంధించి అభ్యర్థులు ఇక్కడ ఎగ్జామ్ రాసి వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి దీనిలో మొత్తం కూడా హవాలా రూపంలో మనీ లావాదేవీలు జరిగాయి అన్న కోణంలోనే ఇప్పటికీ ఈడీ కేసు నమోదు చేసింది, ఈసీఐఆర్ని నమోదు చేసింది. సెక్షన్ 50 ప్రకారం వీరిద్దరిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రవీణ్ అలాగే రాజశేఖర్ ని మొత్తం మీద చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ వ్యవహారంలో మరోవైపు చూసుకున్నట్టయితే ప్రవీణ్ తన తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తి కాబట్టి తను డీసీపీ క్యాడర్ ఉద్యోగం కావాలన్న కోణంలో ఈజీగా మరి ఆ జాబ్ ని కొట్టేయాలన్న కోణంలోనే ఈ పద్ధతిలో డీసీపీ పేపర్ ఏదైతే ఉందో దాన్ని హ్యాక్ చేయడం జరిగింది. వెంటనే దానికి సంబంధించినటువంటి విత్తుపోజన్ నిజాలు మొత్తము కూడా టీఎస్పీఎస్సీ సిట్ అభ్యర్థులకు సిట్ అధికారులకు వెల్లడించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైకోర్టులో కూడా ఈ కేసుకి సంబంధించి సిట్ నివేదిక కూడా సమర్పించింది. ఈ రోజు కాన్ఫిడెన్షియల్ గ్రూప్ కి సంబంధించిన శంకర్ లక్ష్మి అలాగే సత్యనారాయణ ఇద్దరిని కూడా విచారిస్తే ఆర్థిక మొత్తంలో ఎంత నగదు లావాదేవీలు జరిగాయన్న కోణంలో కొంత సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఉషా, థ్యాంక్ యూ.